ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 2 సమూయేలు 22వ అధ్యాయం 27వ వచనం. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. యెహోవా నన్ను సత్కరించాడంటే నా చేతులు పాపం చేయక పరిశుద్ధంగా ఉన్నాయి. అంటే యెహోవా యొక్క న్యాయ మార్గాన్ని నేను అనుసరించాను. యెహోవా యొక్క తీర్పులు నిత్యం నా మదిలో మెదులుతూనే ఉంటాయి. ఆయన ఆజ్ఞలను నేనెప్పుడు విడనాడను. దేవుని ముందు నేను దోషిని కాను. నేను పాపానికి దూరంగా ఉంటాను. అందువలనే యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును. ఎందుకంటే నేను న్యాయబద్ధంగా నివసిస్తాను. దేవుడు గమనించేలా నేను నిష్కళంక జీవితాన్ని గడుపుతాను. నిన్నొక వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే నీవు నీ ప్రేమానురాగాలను వారికి పంచి ఇస్తావు. ఒక వ్యక్తి నీ పట్ల నిజాయితీతో ఉంటే నీవు కూడా అతని పట్ల సత్యసంధుడివై ఉంటావు. ఎవరైనా నీ పట్ల సత్ప్రవర్తనతో మెలిగితే నీవు కూడా అతని పట్ల సద్భావం చూపిస్తావు. కానీ ఎవరైనా నీకు ప్రతికూలంగా ఉంటే నీవు కూడా ప్రతికూలుడివై ఉంటావు. ఆపదలో ఉన్న వారిని నీవు ఆదుకుంటావు. కానీ గర్వాంధులను తిరస్కరిస్తావు. గర్వము గల వానిని అవమానిస్తావు. పొగరబోతులను నెలరాస్తావు. యెహోవా, నీవు నాకు వెలుగై ఉన్నావు. యెహోవా, నా చుట్టూ అలుముకున్న చీకటిని పారద్రోలి వెలుగునిస్తావు. మా కుమ్మడిగా మీద పడే సైనికులను చెండాడేలా నాకు సహాయపడ్డావు. దేవుడిచ్చిన శక్తితో నేను ప్రాకారాలను దూకగలను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.